మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నాకు యాక్సిడెంట్ అయిన రోజు మీరిద్దరూ ఇంట్లో లేరే, ఎక్కడికి వెళ్ళారు? అది చిన్న పనుంటే బయటికి వెళ్ళామమ్మా. ఓహో, యా అంతే. మరి అప్పుడు నన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా మీరిద్దరూ కనిపించలేదే. అప్పుడు కూడా ఏదైనా పని మీద వెళ్ళారా? నీకోసమే. ఎలాగైనా నువ్వు క్షేమంగా తిరిగి రావాలని కోరుకోవడానికి మా ఊళ్ళో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళాము. ఆ గుళ్ళో అమ్మవారు ఎంతో మహిమగలది. నీకోసం మేము ప్రత్యేకంగా పూజలు చేయించినందుకే ఆ తల్లి నిన్ను కాపాడింది. అమ్మా తల్లి అనుగ్రహించు అని నేను పొర్లు దండాలు పెట్టినందుకే మళ్ళీ నిన్ను మాకు దక్కించింది. ఓహో, అంటే నా కోసం మీరిద్దరూ అమ్మవారిని ప్రార్థించినందుకే అంత పెద్ద ప్రమాదంలో నుంచి నేను బతికి బయటపడ్డాను అన్నమాట. అంతేగా అంతేగా. అంటే చంపాలి అనుకున్నా గట్టి పిండాన్ని కాబట్టి నాకు ఏమీ కాలేదన్నమాట. చంపాలి అనుకోవడం ఏంటమ్మా? అదే బాబాయ్ గారు, విధి నా తలరాతని మార్చి నన్ను పైలోకానికి పంపించాలి అనుకున్నా ఆ పైవాడున్నాడే, ఎవరు? ఆ దేవుడు. ఈ భూమి మీద నాకింకా నూకలున్నాయి, అందుకే ఇప్పట్లో నువ్వు రానక్కర్లేదని నన్ను అనుగ్రహించి వెళ్ళమ్మా, నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు అని అక్కడి నుంచి ఇక్కడికి పంపించేశాడు కదా. అవునవును, ఆ శివుడాజ్ఞ లేనిదే చీవైనా కుట్టదు అంటారు. కరెక్ట్, నాది కూడా సేమ్ ఫీలింగ్. కదా. ఇంత చిన్న విషయం అంత పెద్ద విధికి ఎందుకు తెలియలేదో మరి. ఆ బ్రహ్మ రాసిన రాతని మార్చడం విధి వల్ల కాదు కదా. వంకరగా ఆలోచించే ఏ అష్టావక్రాల వల్ల కూడా కాని పని. గతం గతః వదిలేయండి. నా క్షేమం కోసం పూజలు చేయించిన మీ ఇద్దరికి చెరో థ్యాంక్స్. ఆటో 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 ఆగండి ఆగండి. ఆటో ఆటో స్టాప్ స్టాప్. ఆటో రథం సెంటర్కి వెళ్ళు. హలో, ఆటోని పిలిచింది నేను. ఏమండి, ఇదే ఆటోని నేను కూడా పిలిచాను. అయితే ఏంటి, నువ్వు ఇంకో ఆటో చూసుకో. మీరే ఇంకో ఆటో చూసుకోవచ్చుగా. సమస్య లేదు. నాది కూడా సేమ్ డైలాగ్. యూ, ఎంత పొగరు నీకు, ఎంత తలబిరుసు మీకు. ఆటో అతన్ని దిగిపోమని చెప్పు. ఆమెను దిగిపోమని నువ్వే చెప్పు. తగ్గేదే లేదు. దిగేదే లేదు. ఆగండి ఆగండి, గుడి సెంటర్కి మీరు, రథం సెంటర్కి మీరు, రెండు పక్కపక్కనే కదా. అయితే నేను ఉల్ఫా గారితో కలిసి ట్రావెల్ చేయాలా? ఏ, నేను ఈ హెడ్ స్ట్రాంగ్ పిల్లతో కలిసి రావాలా? హలో, మాటలు మర్యాదగా రాని. చెప్పాను కదా, నాది కూడా అదే మాట. యూ యా యా. అమ్మా, 10 నిమిషాల ప్రయాణం, ఈ మాత్రానికే గొడవెందుకు? నా మాట వినండి. పొద్దున్నే ఎవరి మొహం చూశాను. అద్దంలో తమర మొహమే చూసుకుని ఉంటారు. మేనర్లెస్ ఫెలో. సెన్స్లెస్ గర్ల్. షట్టు వీన్ని కుంగురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు. ఏ గల్లీ చుట్టూ ఏ బాబు, ఆ పాట మస్తుగా నవ్విందంటే పోరీలా. Stop it!
అట్లా గిట్ల ఏమొద్దు. కొర చూసుకునే ఇద్దరు ఒకే చోటకి. వీళ్ళిద్దరి దగ్గర చెరో 100 లాగేయాలి. తాడి చెట్ల ఎదిగితే సరిపోదు, కొంచెమైనా డీసెన్సీ ఉండాలి. బుట్ట బొమ్మలా రెడీ అయితే సరిపోదు, కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి. ఏయ్, నాకు కామన్ సెన్స్ లేదంటావా? మరి నాకు డీసెన్సీ లేదంటావా? నీలాంటి పనికిరాని వాడితో నాకు మాటలేంటి? ఛ, నీలాంటి పద్ధతి లేని దాంతో నాకు గొడవేంటి? ఇద్దరు బాగా వేడి మీద ఉన్నారు. నేను అడిగితే ఉందేంటి, చెరో 200 ఇచ్చేస్తారు. హౌ డేర్ యూ! నన్ను టచ్ చేస్తావా? హలో, నేనేం కావాలని తమరిని టచ్ చేయలేదు. ఆ మాటకొస్తే మీరు కూడా నన్ను టచ్ చేశారు. చాలు, నీ బుద్ధి ఎలాంటిదో నాకు బాగా అర్థమైంది. చూడండి, ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది ఇది. మీరు తప్పుగా ఊహించుకోకండి. హహహహహహ. నీలాంటి గొప్ప క్యారెక్టర్ గురించి ఇంకా ఊహించుకోవడం కూడానా? ఉఫ్, దేవుడా. చేసిందంతా చేసి మధ్యలో దేవుడెందుకో? ఎందుకా? నాకు ఈ శిక్ష వేసినందుకు. అబ్బో, అంత ఫీల్ అయ్యే వాళ్ళు వద్దన్నా ఎందుకు ఆటో ఎక్కినట్టు. బుద్ధి లేక. చెప్పక్కర్లేదు, తెలుస్తూనే ఉంది. ఛీ, ఇలాంటి ఆడదాన్ని నేను నా లైఫ్లోనే చూడలేదు. ఆడవాళ్ళ మీద కన్సర్న్ లేని మగాలంటే నాకు అసహ్యం. కన్సర్న్ అనేది అడుక్కుంటే రాదు, డిగ్నిఫైడ్ గా ఉంటేనే వస్తుంది. తమరి బోర్డు సర్టిఫికేట్ నాకేం అవసరం లేదు. అర్హత లేని వాళ్ళకి కాంప్లిమెంట్ ఇచ్చే అలవాటు నాకు కూడా లేదు. అమ్మా, బాబు, ఇక ఆపండి. మీ సెంటర్ వచ్చింది, దిగండి. చెత్త జర్నీ. ఇదిగో. ఇదేంటమ్మా, అక్కడి నుంచి ఇక్కడికి 100 కదా, 50 ఇచ్చావేంటి? హలో, నేను ఒక్కదానే వస్తే 100. ఆ బుద్ధి లేని సాల్తీ కూడా ఎక్కింది కదా, అందుకే 100లో సగం నా షేర్ 50. అదిగో, ఆ మిరపకాయ బస్తా కూడా ఎక్కింది కదా, అందుకే నా వంతు 50 షేర్ తీసుకో. యూ నన్ను మిరపకాయ బస్తా అంటావా? మరి నన్ను బుద్ధి లేని సాల్తీ అంటే ఊరుకుంటానా? చిపోరా. ఏ, పోవే. చెరో 100 లాగేద్దాం అనుకుంటే వాళ్ళ కొట్లాట ఫలితంగా నాకు 50% డిస్కౌంట్ ఇచ్చారు. ఛా, ఫోటో లేదు, అడ్రస్ లేదు, ఫోన్ కూడా లేదు. ఆ రాధాకృష్ణ ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుసుకోవాలి? ఈ చుట్టుపక్కల అన్ని ఏరియాస్లో ఎంక్వైరీ చేశాం సార్. రాధాకృష్ణ పేరుతో ఎవ్వడూ కనిపించనే లేదు. ఏం చేస్తాం? తిరిగి తల పగిలిపోయేలా ఉంది. ఆ టీ కొట్టు దగ్గర ఆపు. బేటా, అల్లం దంచడం అయిందా? ఇదిగో అయిపోయింది చాచా. రహీం చాచా, నీ చేత్తో అల్లం టీ తాగిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికే వస్తారు. అదిగో, మాటల్లోనే వచ్చేశారు. రండి సాబ్, రండి. ఆవో బేటీ. అల్లం టీ స్ట్రాంగ్గా ఉండాలి అందరికీ. అలాగే సాబ్.